ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో అపరాల సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం వేసవిలో బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గండ్రపల్లి గ్రామ రైతు సాంబరాజు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవిలో అపరాల సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. అపరాల సాగు విషయంలో గనక చూస్తే ఈ వేసవిలో ముఖ్యంగా పెసర, మినుము, బొబ్బర వంటి అపరాల సాగు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇది మన రాష్ట్రంలో, అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, ఏ విధంగా సాగు చేస్తున్నారు, ముఖ్యంగా ఏ సమయంలో వీటిని విత్తుకోవాలి, ఈ వేసవిలో సాగు చేసుకునేందుకు అనువైనటువంటి ఈ పెసర కావచ్చు, మినుము కావచ్చు, బొబ్బెర కావచ్చు, వీటిలలో రకాలు ఏంటి, రైతు సోదరులు గాని వ్యవసాయదారులు గాని నాణ్యమైనటువంటి విత్తనాలను ఎక్కడి నుండి సేకరించుకోవాలి, ఎలా విత్తుకోవాలి, విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా అతి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నీటి యాజమాన్యము, అదేవిధంగా కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించేందుకు గాను మన ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆగ్రోనమీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎం మధు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ఈ అపరాల సాగు అనేటువంటిది కనుక చూస్తే ఈ వేసవిలో ఏ విధంగా అనుకూలంగా ఉంటుందంటారు? ముఖ్యంగా మనం అపరాల పంటలను గనక చూసుకున్నట్లయితే 3 కాలాల్లో పండించే పంటలు ఉన్నాయి. ఏకకాలంలో పండించే లాంటి శనగ లాంటి పంటలు ఉన్నాయి. శనగ లాంటి పంట చూసుకుంటే ఓన్లీ యాసంగిలో మాత్రమే పండిస్తాము. అలాగే కంది తీసుకుంటే వర్షాకాలము మరియు యాసంగిలో కూడా కొంతమేర. ఇక పెసర, మినుము, బొబ్బర విషయానికి వచ్చినట్లయితే ఈ 3 పంటలు 3 కాలాలలో పండించడానికి ఆస్కారం ఉంది. అంటే వర్షాకాలంలో పండించుకోవచ్చు, యాసంగిలో పండించుకోవచ్చు, అలాగే వేసవి కాలంలో కూడా పండించుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ ముఖ్యంగా షార్ట్ డ్యూరేషన్ అయినటువంటి పెసర, మినుము, బొబ్బర రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వివిధ రకాల పంటల సరళిలో కావచ్చు, ఏదో ఒక కాలంలోనైనా ఈ అపరాలను ఎన్నుకొని, ముఖ్యంగా షార్ట్ డ్యూరేషన్ పల్సెస్ ని ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే రైతులకు నిర్దిష్టమైన అమౌంట్ కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికీ మనకు పత్తి లాంటి పంటలు కానీ, కమర్షియల్ క్రాప్స్, ప్యాడీ కానీ, మొక్కజొన్నే కానీ చాలా మంది రైతులు ఈ పంటల వైపే మొగ్గు చూపుతూ ఈ అపరాల పంటలను తక్కువ ఏరియాలలో పండించడం జరుగుతుంది. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా పత్తి, మొక్కజొన్న లేదా వరి, తర్వాత వరి ఇలా వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే నేలలన్నీ
మనకు ఒక బలాన్ని కోల్పోతాయి. ఏది సారవంతమైన నేల అనేది మనకు కనబడకుండా పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అపరాల పంటలను ఎన్నుకొని ఏదో ఒక సీజన్లో ఖచ్చితంగా రైతు సోదరులను వేసుకోవాల్సిందిగా మనం కోరడం జరుగుతుంది. వేసుకున్నట్లయితే వాళ్లకు స్వతహాగా ఇది నత్రజని స్థిరీకరిస్తాయి కాబట్టి దానికి కావాల్సిన పంటకు నత్రజనిని తయారు చేసుకుంటూ తర్వాత పంట కూడా కొంతమేర నత్రజనిని తయారు చేస్తుంది. తద్వారా మనకు తర్వాత ఏం వేసుకుంటున్నామో ఈ అపరాల పంటలు కోసిన తర్వాత ఆ పంటలో కూడా మనం ఒక 25-30% ఎరువులను, ముఖ్యంగా నత్రజని ఎరువులను తగ్గించి వేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా అపరాల పంటలను ఏదో ఒక సీజన్లో వేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పండించేటువంటి ప్రధానమైనటువంటి అపరాల పంటలు ఏంటంటారు? మరి అదేవిధంగా వీటిని సాధారణంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే బాగుంటుందంటారు? అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అన్ని కాలాలు కలిపి మనకు రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపు ఒక 25-30,000 ఎకరాలలో పెసర, అలాగే ఒక 40-45,000 ఎకరాలలో మినుము సాగు చేయడం జరుగుతుంది. ఇదివరకు కొంచెం లక్షల ఎకరాలలో ఉండే. అలాగే బొబ్బర చూసుకున్నట్లయితే చాలా తక్కువ మోతాదులో పండించడం జరుగుతుంది. ఇక అలాగే మనకు ముఖ్యమైన పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేసుకోదగ్గ పంటలు కూడా పెసర, మినుము, బొబ్బర, అంతే. ఈ 3 పంటలు మాత్రమే వేసవిలో వేసుకోవడానికి ఆస్కారం. ఈ వేసవి అపరాల సాగుకు మరి ఎటువంటి నేలలు అనేటువంటి అవసరం? ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా అవసరం పడతా ఉంటాయి కాబట్టి ఎటువంటి నేలలు ముఖ్యంగా అవసరం అంటారు? పెసర, మినుము, బొబ్బర పంటలకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా చౌడు నేలలు కొంత పనికిరావు. ఎందుకంటే మనకు ఈ జెర్మినేషన్ పర్సెంటేజ్ అనేది డ్రాస్టిక్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఈ నేలలు పనికిరావు. తర్వాత మురుగు ఏదైతే చౌడు నేలతో పాటు మురుగునీరు నిలిచే నేలలు కూడా పనికిరావు. ఎర్రచలక నేలలు కావచ్చు, నల్లరేగడి కావచ్చు, మధ్యస్థ నేలలు కావచ్చు, అన్ని రకాలు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ వేసవి అపరాలు అనేటువంటివి వేసే ముందు ఏ సమయంలో విత్తుకుంటే రైతులకు అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? అవునండి, ఇది ఖచ్చితంగా పాటించాలి రైతులు కూడా. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మాసాంతం కూడా వేసుకోవచ్చు. కొంతమంది జనవరి 20 తారీఖు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది వేసవిలో. ముఖ్యంగా జనవరి 20 నుంచి జనవరి మాసాంతం, తర్వాత ఫిబ్రవరి మాసాంతం, చివరగా లాస్ట్ కు యాక్చువల్ గా మార్చి ఫస్ట్ వీక్ వరకు వేసుకోవాలని చెప్తున్నాం. కొంతమంది 15 వరకు కూడా వేసుకుంటున్నారు. కానీ మనకి ఎక్కువగా దిగుబడులు ఫిబ్రవరి మాసాంతం ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు దిగుబడులు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 6 క్వింటాలు 7 క్వింటాలు కూడా తీసుకోవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి 8-9 క్వింటాలు కూడా తీసుకోవచ్చు. మార్చి 15 వరకు చివరగా వేసుకోవచ్చు. విధి లేని పరిస్థితుల్లో మార్చి 15 వరకు వేసుకోవచ్చు అని చెప్తున్నాం. కొంత ఒక 1/2 క్వింటా డిఫరెన్స్ అనేది ఉంటుంది మార్చిలో వేసుకుంటే. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు. మార్చి 15 తర్వాత అసలే వేసుకోకూడదు. ఎందుకంటే మార్చి 15 తర్వాత వేసుకున్న ఈ పెసర మినుము ఏదైతే పుష్పించే దశ ఉంటుందో అది ఏప్రిల్ ఎండింగ్ వస్తుంది. కాబట్టి ఆ అధిక వేసవి, అధిక ఎండలు ప్లస్ ఈ ఫ్లవరింగ్ కోయిన్సైడ్ అయ్యి ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. కాబట్టి దిగుబడుల మీద గణనీయమైన ప్రభావం ఉంటుంది. అంటే దిగుబడులు చాలా వరకు తగ్గిపోతాయి. 1-2 క్వింటాల వరకే రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి 15 లోపు వేసుకోవాలి. అయితే ఈ వేసవిలో పెసర, మినుము, బొబ్బర అనేటువంటి రకాలు వేసుకుంటే మంచిది అన్నట్టు. అందులో ఏ రకాలు వేసుకుంటే మంచిది, ఏ రకాలు అనుకూలమైనటువంటివి ఈ వేసవిలో వేసుకోవడానికి? మనకు ముఖ్యంగా పెసరలో కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి, ఇది తక్కువ కాల పరిమితి కలిగి ఉంటుంది. పొడవైన కాయలు కలిగి ఉండి దాదాపు 6 క్వింటాల దిగుబడి సరాసరి ఒక ఎకరానికి ఇస్తూ మంచి నాణ్యమైన గింజలు కలిగి ఉంటుంది. మెరిసే గింజలను పొడవైన కాయలతో కలిగి ఉంటుంది. ఇది వేసుకోవచ్చు. దీంతో పాటు WGG 37 కూడా వరంగల్ నుంచి విడుదలైంది. ఈ 2 కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇందులో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 42 అనే రకం యాదాద్రి మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన లభ్యత అనేది ఉన్నది. దాదాపు 180 రూపాయలు మనకు ఫౌండేషన్ సీడ్ 1 కిలోకి ఉంది. 6 కిలోల ప్యాకింగ్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఒకవేళ సీడ్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు దాదాపు 200 రూపాయలు 1 కిలో లాగా బ్రీడర్ సీడ్ కాస్ట్ అనేది ఉండడం జరిగింది. అలాగే మనకు ఇంకా రకాలు కనుక చూసుకున్నట్లయితే వీటితో పాటుగా మదిరా పరిశోధన స్థానం నుంచి MGG 347, MGG 385, MGG 351 ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ట్రాంబే పెసర అంటాం TM 96-2 ఇది కూడా మనకు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది MGG 385 మనకు ఎక్కువ దిగుబడి
దిగుబడి ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. 6 నుంచి 7 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఖమ్మం లాంటి ప్రదేశాలలో మనకు దీని నుంచి విత్తనోత్పత్తి ద్వారా దాదాపు 9 నుంచి 10 క్వింటాల దిగుబడిని కూడా తీయడం జరుగుతుంది. అంటే యాజమాన్య పద్ధతులు సరిగా పాటించి ఖమ్మంలో ఇది తీయడం జరుగుతుంది. ఇక మినుము పంటలు కనుక చూసుకున్నట్లయితే మనకు మదిర నుంచి విడుదలైనటువంటి MBG 787 వేసవిలో కనుక చూసుకున్నట్లయితే మినుములో ముఖ్యంగా MBG 1070 ఇది నూతనంగా విడుదలైన రకం. అలాగే 1080 కూడా విడుదల సిద్ధంగా ఉన్న రకం. ఈ రకాలను కూడా ఎన్నుకొని వేసుకోవచ్చు. ఇది పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకాలు. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలను ఇచ్చే మినుము రకాలు. వీటితో పాటుగా PU31 కూడా వేసుకోవచ్చు. ఇది సాదా రకము. కాయల మీద నూగు ఉంటుంది. పల్లాకు తెగులను కూడా పూర్తిగా తట్టుకుంటుంది. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే TBG 104 లేదా 129 GBG 1 ఈ రకాలను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఫామ్ నుంచి LBG 752 అనే రకాలు కూడా మనకు లభ్యత ఉంది సీడ్. ఇవి ఏదైనా రకాలు ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే పల్లాకు తెగులను తట్టుకొని 6 క్వింటాలు దాదాపు సరాసరిగా 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు ఇవి. ఒక్కొక్క పంటలో విత్తన మోతాదు అనేటువంటిది ఏ విధంగా ఉంటే మంచిదంటారు ఒక ఎకరానికి? విత్తన మోతాదు గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు పెసరకు మనకు వరంగల్లో దొరుకుతాయి అని చెప్పినాం. మినుము గానీ పెసరలో 385 లాంటి వెరైటీస్ గానీ 351 లాంటి మనకు మదిర పరిశోధన స్థానంలో ఖమ్మంలో దొరుకుతున్నాయి. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే దాదాపు 6 కిలోల విత్తనం సరిపోతుంది. ఏది వేసవిలో వేసుకోవడానికి సాళ్ళలాగా వేసుకోవాలి. 22.5 సెంటీమీటర్లు సాలుగు మధ్య 10 సెంటీమీటర్లు మొక్కల మధ్య వేసుకున్నట్లయితే ఒక 6 కిలోల విత్తనం సరిపోతుంది. మనకు ఇదే కాకుండా కొంతమంది సాళ్ళల్లో కాకుండా వెదజల్లే పద్ధతిలో కూడా మనకు వేసుకోవడం జరుగుతుంది. ఈ వెదజల్లే పద్ధతిలో దాదాపు డబల్ సీడ్ రేట్ అనేది వాడడం జరుగుతుంది. విత్తన శుద్ధి అనేటువంటిది అవసరం. అయితే మరి ఈ విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందంటారు? విత్తన శుద్ధి అనేది విధిగా రైతులందరూ పాటించాలి. ఈ ముఖ్యంగా పెసర, మినుము, బబ్బెర పంటలలో విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మొదటి 15 నుంచి 20 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా పంట ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉండి తద్వారా దిగుబడులు అధికంగా పొందడానికి వీలవుతుంది. అలాగే స్టార్టింగ్ వచ్చే విత్తన శుద్ధి చేయకపోతే స్టార్టింగ్లో ఏదైతే పెస్ట్ డిసీజ్ వస్తాయో మళ్ళీ వాటికి పెట్టే ఖర్చు కూడా ఏది ఇన్సెక్టిసైడ్ లాంటి స్ప్రేస్ చేసుకుంటే వాటికి అయ్యే ఖర్చు కూడా మనకు తగ్గడం వీలవుతుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి. చేసుకునే విధానం కనుక చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 600 FS అంటారు. ఇది గౌచ్ అని దొరుకుతుంది మనకు. 5 ml పర్ 1 kg సీడ్కు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే ఇది లేకపోతే థయోమితాగ్జామ్ అని దొరుకుతుంది బయట, క్రూజర్ అని. ఇది కూడా 5 గ్రాములు విత్తనానికి పట్టించి వేసుకుంటాం. ఫస్ట్ ఫంజిసైడ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. థైరమ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజిబ్ కానీ ఏదో ఒక మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించేసుకొని తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఇన్సెక్టిసైడ్ థయోమితాగ్జామ్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ 600 FS కానీ చేసుకొని తర్వాత రైజోబియం విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. కొత్తగా సాగు చేసే పొలాలలో కావచ్చు లేదా వరి మనకు పత్తి తీసేసిన తర్వాత వేసుకునే పొలంలో కావచ్చు. అంటే పత్తిని అంతా తీసేసి ఇప్పుడంతా HDPS పత్తి అంటున్నారు కాబట్టి నవంబర్లోనే తీసేయడం జరుగుతుంది. నవంబర్ 1st వీక్ అట్లా 2nd వీక్ ఎంబడే మనం దున్నేసి రోటోవేటర్ కొట్టి పెసర మినుము చాలా వరకు వేయడం జరుగుతుంది. అలాంటి పద్ధతులు కూడా మనం ఈ రైజోబియంను పట్టించి ఒక ఎకరా విత్తనానికి 200 గ్రాముల రైజోబియం పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తున్నట్టయితే మనకు నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పెసర మినుము ఇప్పుడు ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చూసుకున్నట్లయితే కాలంతో పాటుగా ఎట్లాగూ ఫిబ్రవరి మాసాంతం, మార్చి 1st వీక్ 2nd వీక్ వరకు వేసుకోవచ్చు అంటున్నాం. కానీ ఏ పంటల తర్వాత తీసేసుకోవాలని చూసుకున్నట్లయితే పత్తి తీసేసిన రైతులందరూ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పత్తి చూసుకున్నట్లయితే దాదాపు 60 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. వీళ్ళు కనీసం ఒక 10-15% అందరూ పెసర మినుముకు మళ్ళినట్టయితే ఏది HDPS కాటన్ వేసి నవంబర్లోనే పంటను హార్వెస్ట్ చేసేసి ఎమ్మడే దీనికి వచ్చినట్లయితే ఇంత లేదన్నా 6 నుంచి 7 లక్షల ఎకరాలలో సాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా రైతులు ఈ దిశగా ఆలోచించాలి. ఈ వేసవిలో కనుక చూస్తే కలుపు యాజమాన్యం కూడా రైతులకు ఆందోళన కలిగించేటువంటి విషయం. మరి ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఈ అపరాల పంటలలో అరికట్టడానికి ఏ విధంగా చేయాలి? రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కలుపు యాజమాన్యం ఫస్ట్ మొదటగా ఇంపార్టెంట్. ఈ కెమికల్స్, నీటి యాజమాన్యం కన్నా ఫస్ట్ కలుపు. ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా అది ఏ సీజన్ అయినా సరే కలుపు యాజమాన్యం సేమ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పెసర, మినుము, బబ్బెరలో వేసుకున్న తర్వాత విత్తనం 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30%
30% ఈసీ అనే మందు ఎకరానికి 1 లీటర్ పిచికారీ చేసుకోవాలి. లేదు ఈ మధ్య ఇప్పుడు 38.7 సిఎస్ అనే మందులు కూడా వచ్చినాయి, క్యాప్సులేటెడ్ సస్పెండ్స్. ఈ మందులు మనకి 700 మిల్లీలీటర్ల బాటిల్లోనే దొరుకుతుంది కాబట్టి స్టాంప్ ఎక్స్ట్రా లాగా అదైతే మనకు 700 ml పర్ ఏకర్ అంటే 3.5 ml పర్ లీటర్ లాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే, ఇవి కూడా స్ప్రే విధానం కనుక చూసుకున్నట్లయితే నాప్సాక్ స్ప్రేయర్స్ ఏదైతే ఉంటే వాటితోనే పిచికారీ చేసుకోవాలి. కొంతమంది రైతులు తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు వాడుతున్నారు. అది కలుపు మందులకు ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. ఈ నాప్సాక్ స్ప్రేయర్సే వాడాలి. తర్వాత ఫ్లాట్ ప్యాన్ నాజిల్స్ అని ఉంటాయి, వాటిని వాడాలి ప్రీ ఎమర్జెన్సీ మందులకు. పోస్ట్ ఎమర్జెన్సీ మందులకు వచ్చేసి సాలిడ్ కోన్ నాజిల్స్ అని ఉంటాయి, లేదా ఫ్లడ్ జెట్ నాజిల్స్ అని ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా కూడా వాడుకోవచ్చు ఫ్లడ్ జెట్ నాజిల్స్. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎకరానికి ఒక 200 లీటర్ని ఖచ్చితంగా వాడాలి, శుభ్రమైన నీరును. తర్వాత పిచికారీ చేసుకుంటూ వెనకకు నడవాలి, ముందుకు తొక్కుకుంటా పోకుండా. ఓన్లీ గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు అయితే ప్రొపాక్యూజాఫాప్ లాంటి కెమికల్స్ అంటే ఏజిల్ అని దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి అంటే 200 లీటర్లు కలుపుని పిచికారీ చేసుకున్నట్లయితే, దీంతో పాటు ఇది అవైలబుల్ లేకపోతే క్విజలోఫాపిథైల్ టర్గా సూపర్ 400 ml ఈ ఏదో ఒక మందుని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు యాజమాన్యం సరిగ్గా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటుగా 30 నుంచి 35 రోజులప్పుడు ఒక గుంటకల్ అదే గుర్రు అది తోలుకున్నట్లయితే పూర్తిగా మనకు గడ్డి అనేది కంట్రోల్ అయ్యి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంది. మరి ఈ వేసవిలో ఈ అపరాలలో నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి? ఎందుకంటే నీరు అనేటువంటిది వర్షాకాలం లాగా పడదు. అవును. మరి ఈ అపరాల సాగు చేసేటువంటి తరుణంలో ఈ వేసవిలో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? దానిలో ఏమన్నా దశలు ఉన్నాయా? ఆ ఏ దశలో ఎంత మోతాదులో నీటిని వినియోగించుకోవాలంటారు? దాదాపు ఈ అపరాల పంటలకు మీరు అన్నట్టు వర్షాకాలంలో వర్షాలతోనే పంట పూర్తవడం జరుగుతుంది. ఈ యాసంగి సీజన్లో మనకు సమ్మర్ సీజన్లో ఈ 2 కాలాలలో నీటిని ఖచ్చితంగా పెడుతూ ఒక 6-7 సార్లు నీటిని పెట్టినట్లయితేనే పంట పూర్తవడం జరుగుతుంది. ముఖ్యంగా సమ్మర్లో, వేసవిలో ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన ఉంటుంది. ఇది 350 నుంచి 400 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది పెసర మినుముకు. వేసవి కాలంలో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ విత్తనం పెట్టేటప్పుడు ఒక తడి ఇచ్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా జెర్మినేషన్ ఖచ్చితంగా రావాలి. దాని తర్వాత ఒక 15 రోజులకు మళ్ళీ ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు 25 రోజులప్పుడు అంటే మనకు ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఒక తడి. దాని తర్వాత మనకు 40-42 రోజులకు మళ్ళీ ఒక తడి. ఈ రకంగా మన కాయ అభివృద్ధి చెందుతున్న ఇంకొక తడి. ఈ రకంగా ఒక 5 నుంచి 6 తడులు ఇస్తే గానీ మనకు పంట పూర్తి కాదు. ఈ రకమైన ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. మామూలుగా సున్నితమైన నీటి తడులు అంటే మనకు జెర్మినేషన్ ఒకటి ఖచ్చితంగా ఇచ్చుకున్నాక ఈ ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ ఏదైతే మొగ్గ అంటామో, పూతకు ముందు వచ్చే మొగ్గ, అప్పుడు ఒకసారి ఖచ్చితంగా తడి ఇవ్వాలి. కాయ అభివృద్ధి చెందుతున్న దశలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 3 తడులు మాత్రం చాలా కీలకం. అంటే ఎవరైనా మనకు నీటి తడులు ఎక్కువగా ఇచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాటర్ లేక, ఈ 3 తడులు ఖచ్చితంగా ఇంపార్టెంట్. తడులు ఇచ్చుకోవచ్చు అనుకుంటే 5 నుంచి 6 తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం. మరి నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే, ఈ ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలంటారు? ఎన్నిసార్లు వేసుకోవాలంటారు పంట పూర్తయ్యే వరకు? మనకు ఎరువుల యాజమాన్యం కూడా మంచి దిగుబడులు సాధించాలంటే చాలా కీలకం. ముఖ్యంగా పెసర మినుము అనగానే బొబ్బర ఎరువులు ఏమేస్తాంలే వేయకుండా కూడా పండుతుందనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఇవి మంచిగా జెర్మినేషన్ ఇచ్చి మంచి ఏపుగా స్టార్టింగ్ దశలో పెరగాలంటే ఖచ్చితంగా ఎరువులు ఫస్ట్ 15-20 రోజుల వరకు ఎరువులు అనేది అవసరం. దీంట్లో భాగంగా మనకు గనక చూసుకున్నట్లయితే దాదాపు ఒక 6 కిలోల యూరియా, ఒక 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి వేసుకోవాలి. మామూలుగా వర్షాకాలంలో 18 కిలోలు సరిపోతుంది యూరియా. కానీ యాసంగి విషయానికి వచ్చినట్లయితే యాసంగి వేసవిలో కొంచెం డోస్ పెంచుకొని వేసుకోవాలి. ఆ రకంగా మనకు ఒక 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది కూడా వేసుకున్నట్లయితే మంచి సరిపోతుంది. వీటితో పాటుగా మనకు ఓన్లీ రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా జీవ సంబంధమైన ఎరువులు, సేంద్రియ ఎరువులు అంటే జీవన ఎరువులు అనుకుంటే మనకు పాస్పోబ్యాక్టీరియా ఒక 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలుపుకొని 2 కిలోల పాస్పోబ్యాక్టీరియా తీసుకొని వేసుకుంటాం. అలాగే మనకు రైజోబియం కల్చర్ను కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి జీవన ఎరువులు అవి 2. సేంద్రియ ఎరువులు కూడా ఒక ఎకరానికి 2 టన్నుల మాగిన పశువుల పేడను కూడా చివరి దిక్కులో చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావటం అనుకుంటా. అంటే వీటితో పాటుగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, లాస్ట్కు రసాయన ఎరువులు, ఈ మూడింటిని కలగలిపి చేసుకుంటే మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం. వీటితో పాటుగా మనకు ఫ్లవరింగ్ దశలో కానీ, కాయ అభివృద్ధి చెందుతున్న దశలో కానీ ఒక 2 నుంచి 3 సార్ల వివిధ రకాల పోషకాలను మనం పైపాటుగా స్ప్రే చేసుకోవాలి. మరి ఈ వేసవిలో అపరాల సాగులో అతి ముఖ్యంగా ఈ పెసర మినుములో ఎటువంటి రకాలు ఎంచుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మీరు మా స్టూడియోకు వచ్చి తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకంగా
ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వేసవిలో అపరాల సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వేసవిలో బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గండ్రపల్లి గ్రామ రైతు సాంబరాజు గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. ఇప్పుడు మనం ఒక యువ రైతు దగ్గర ఉన్నాము. తను బంతిపూల సాగు చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. మరి ఈ బంతిపూల సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని ఎకరాలలో చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు, మీ పరిచయం చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సాంబరాజు. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండల్ గుండ్రపల్లి గ్రామంలో బంతిపూల సాగు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బంతిపూల సాగు చేసేందుకు నేల అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, ఎట్లా చదును చేసుకోవాలంటారు? ఒక 2 సార్లు దున్నాలండి. దున్ని మామూలుగా బోదెల మాడలు తోలుకొని నారు పోసిన నారు తెచ్చి కోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బోదెల్లాగా కొట్టిన తర్వాత నారు అనేటువంటిది ఎక్కడి నుంచి తెచ్చెళ్ళు, ఏ విధమైనటువంటి నారు, అంటే ఎంత ఎడ ఉన్నటువంటి నారు అనేటువంటిది తీసుకురావడం జరిగింది? నారు తెచ్చి మనం పోసుకోవాలండి. బెడ్ లెక్క పోసుకొని నారు ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అయినాక మామూలుగా నాటుకోవాలి. నాటుకొని మనం ఎరువులేసి పండియడం జరుగుతుంది పూల సాగు. అంటే ఇప్పుడు నారు అనేటువంటిది పెట్టేటప్పుడు ఎటువంటి విధానాన్ని అవలంబించాలి? అంటే మొక్కకి ఎంత దూరం ఉండాలి, సాలుకు అనేటువంటిది ఎంత దూరం ఉండాలి? సాలుకు ఒక 3 ఫీట్స్ ఉంటే సరిపోతుందండి. ఒక్కొక్క మొక్కకు ఒక ఫీటు లేదా హాఫ్ ఫీటు ఉన్నా సరిపోతుందండి. అలా చేసుకోవడం ద్వారా మంచి దిగుబడి వస్తుంది. మంచిగా ఏపుగా కూడా చెట్లు పెరుగుతాయి. వాటి కొన్ని పురుగు పెట్టినప్పుడు చిన్న మందు కూడా స్ప్రే చేసేది ఉంటుంది. దాని ద్వారా మంచిగా దిగుబడులు వచ్చి రైతుకు లాభదాయకంగా ఉంటుందని బంతిపూల సాగు చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బంతిపూల సాగు చేసేటువంటి విధానంలో ఇది ఎన్ని నెలల పంట? బంతి పూల పంట 90 రోజుల పంటగా నీకు చేతికి వస్తుందండి. 90 రోజుల్లో మనకు 100 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మంచి దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది సాగు చేసేటప్పుడు ఇది మొగ్గ రావడానికి ఎన్ని రోజులు పడతాయి? ఎటువంటి ఎరువులు అనేటువంటి వేయడం అనేటువంటి జరుగుతుంది? మామూలుగా మనం ఈ మొగ్గకు ఇది మనం యూరియా, డిఏపి ఇట్లాంటి ఎరువులు కూడా వేసుకోవచ్చు అండి. పశువుల పెంట కానీ మన కోళ్ళది కానీ దుక్కిలో వేసుకున్నా కానీ సరిపోతుంది ఎరువులు. ఈ మొగ్గ మాత్రం ఒక నెల రోజులకు వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు ఈ మొగ్గ వచ్చేటువంటి తరుణంలో మొగ్గ ఎక్కువగా వస్తేనే పూత ఎక్కువ వస్తేనే కాత ఎక్కువ కాస్తా అంటారు. అంటే ఈ మొగ్గ రావడానికి, కాత ఎక్కువ రావడానికి ఏమన్నా ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ లేదా వేరే ఎరువులు కానీ ఏమైనా వాడతారా? వాడితే ఎటువంటి వాడతారు? మొగ్గ ఎక్కువ రావడానికి మనం మంచి నారును తీసుకోవాలండి. మంచి కంపెనీ ద్వారా వచ్చిన సీడ్ని తీసుకోవడం ద్వారా మంచి దిగుబడి వస్తుంది. మనం ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో మంచి హైబ్రిడ్ బంతి నారు ఉన్నది. వాటిని తీసుకుంటే మాత్రం ఎక్కువ దిగుబడి వస్తుంది. అట్లాంటి వెరైటీని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వెరైటీని తీసుకున్నారు, బంతినారు పెట్టిన తర్వాత నీటి తడులు అనేటువంటి ఏ విధంగా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటారు? ఈ నారు ప్రజెంట్ బోదెల మీద పెట్టుకోవడం తర్వాత మనం పెట్టిన నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలండి. 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇచ్చినా కానీ తళ్ళు సరిపోతాయండి. మంచి దిగుబడి వస్తే రైతులు లాభదాయకంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బంతి పూలను తెంపేటప్పుడు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తారు? దీన్ని ఎక్కడ విక్రయిస్తారు? మామూలుగా షాపులలో కూడా విక్రయిస్తారు. ఈ బంతి పూలను తెంపే విధానంలో ఏంటంటే ఇవి కొంచెం మనకు కొంచెం కాండ కింది కొంచెం తెంపడం వల్ల ఏమవుతుందంటే ఫంక్షన్లకు వాళ్ళకు దారానికి కూడా అందుతుంది. మరీ దగ్గరికి తెంపడం వల్ల ఏమంటే దారం అందది, పువ్వు కూడా కొంచెం విచ్చిపోయి తెగిపోతుంది. మరీ దగ్గరికి తెంపడం వల్ల మనకు నష్టం అవుతుంది. ప్లస్ కొన్న వాళ్ళకు కూడా అక్కడ పువ్వు అన్నది విచ్చిపోవడం వల్ల వాళ్ళకు కూడా లాభం ఉండదు. కాబట్టి మనం కొంచెం గెడ ఉంటట్టు కొంచెం కిందికి అని తెంపడం జరుగుతుంది. కొన్ని ఫంక్షన్ హాల్లకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, చాలా దేవాలయాలకు కానీ ఇలాంటి కార్యక్రమాలకు బంతి
బంతిపూలు గృహప్రవేశాలకు కానీ ఇలాంటి వాటికి చాలా ఎక్కువగా పోతుందని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బంతిపూలు మీరు తెంపిన తర్వాత మీరు విక్రయించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బంతిపూలను ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది? ప్రజెంట్ పోయిన సంవత్సరం 1 ఎకరం చేసామండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 6 ఎకరంలో చేసాము. మంచి దిగుబడి. బంతిపూలు అంటే పండుగకు టైంలో వస్తుందనగా సీజన్ టైంలో వేసుకోవాలి మనం. పండుగ సీజన్కు వచ్చే ముందు వేసుకుంటే దిగుబడులు ఎక్కువ. దసరాకు కానీ సంక్రాంతి కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు పండుగ వచ్చే టైంలో మనకు కాపు వస్తట్టు వేసుకుంటే రైతు లాభపడతాడు. ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది బంతిపూల సాగు మీద. ఈ బంతిపూలు సాగు చేసేటప్పుడు ఏమన్నా చీడపీడలు కానీ ఏమన్నా ఆశిస్తాయా? ఆశిస్తే ఎటువంటి చీడపీడలు అనేటువంటి ఆశిస్తాయి? కొన్ని ఈ బొంత పురుగు మోడల్ ఆకు తింటుందండి. పురుగు కూడా పైన బంతిపూలు వస్తుంది. దానికి సపరేట్ మందు లేదా కొన్ని మొక్కలు నీళ్లు కట్టినప్పుడు ఆ నీళ్ళలో ఎర్రబడిపోతా ఉంటాయి. ఆ ఎర్రబడి కాకుండా కొంచెం గడ్డ ప్రాంతంలో నీళ్లు నిలవకుండా చేయాలండి మనం. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు కొంచెం దగ్గర పెట్టినా కానీ అవి ఒత్తు అయిపోయి ఒత్తు ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కాదకూడదు. కొంచెం వెడంగా ఉండాలి. రెండోది ఈ కాపు కూడా బంతి పువ్వులు కాపు కూడా తొందరగా తెంపాలి. మళ్ళీ ఎక్కువ రోజులు అయినా కానీ పూలు కూడా కొంచెం పండు బారిన స్థితికి వెళ్ళిపోతుంది, మారిపోతుంది పండు పూలు. అలా కాకుండా కొంచెం మంచి స్టేజ్లో ఉన్నప్పుడే తెప్పుకోవడం వల్ల పూలు ఆకర్షణీయంగా కనబడుతుందని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బంతిపూలు సాగు విధానంలో కనుక చూస్తే మీరు ఈ బంతిపూలను మీరు సాగు చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే ఈ బంతిపూలను తెంపే విధానంలో ఎటువంటి విధానాన్ని అవలంబిస్తారు? అంటే మామూలుగా ట్రేలలో దింపడం కానీ సంచులలో దింపడం కానీ, ఎందుకంటే పూలు ఖరాబు కాకుండా. ఎదడి బుట్టలు ఉంటాయండి. ఆ బుట్టల ద్వారా తెంపడం వల్ల ఏంటంటే ఒత్తిడి కాకుండా పూలు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎదడి బుట్టలలో తెంపుకోవడం మంచిదని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన బ్యాగ్స్ వెనక బ్యాక్ సైడ్ బుట్టలు ఉంటాయి, వాటి దారి వేసుకొని తెంపుకుంటే బెటర్ అండి. బత్త సంచులలో గోనె సంచులలో తెంపడం ఏంటంటే ఒక పువ్వు ఒత్తిడి పడి నలిగిపోతాయి, పూలు కూడా ఆకర్షణీయంగా కనబడాయి. ఈ విధంగా తెంపుకోవాలండి. అంటే ఇప్పుడు మీరు బంతిపూల సాగు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దీని ద్వారా దిగుబడి కానీ లాభం కానీ ఏ విధంగా ఆర్జించడం అనేటువంటి జరుగుతుంది? హైబ్రిడ్ రాకముందుకు మామూలు బంతి సాగు చేసేది అది తక్కువ దిగుబడి వచ్చేది. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన నుంచి ఎక్కువ దిగుబడి వస్తుంది. 3 నెలలకు ఒకసారి పండుగలకు చేసుకోవచ్చు. కాకపోతే మేము ఒక 3 years నుంచి చేస్తామండి. ఇది మంచి లాభదాయకంగా ఉంది. అందరూ కూడా రైతులు 10 గుంటలు కానీ 6 ఎకరం కానీ ఇది సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ బంతిపూలలో ఏమన్నా అంతర పంటలు ఇట్లా ఏమైనా పెడతారా, లేకపోతే ఓన్లీ బంతిపూల సాగు అనేటువంటిదే చేస్తారా? అంతర పంటలు అంటే మామూలుగా ఇప్పుడు పామాయిల్ లో కూడా పెట్టుకోవచ్చు అండి, గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి పత్తిలో కూడా పెట్టవచ్చు అంతర పంటలలో. కాకపోతే బంతిపూల సాగు చేసినప్పుడు సపరేట్ దీంట్లో ఏమో చేయలేమండి, బంతిపూల సాగు చేసుకోవచ్చు. ఇంతవరకు శ్రోతలు వేసవిలో బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గండ్రపల్లి గ్రామ రైతు సాంబరాజు గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో చివరగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.